నిధిధ్యాసనం. తెలిసిపోయింది కదా, ఇంకేం చేయాలి? విన్నాం, బాగా అర్థం చేసుకున్నాం, మననం చేశాం. ఇన్నేళ్లుగా మనం ఆత్మస్వరూపులం, ఆత్మరూపులం, అహంకార రూపులం కాదు. మనం ముక్తులమే. భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పారు కదా, మనకు బంధమే లేదు, మనమంతా ముక్తులమే. ఇంకా సాధన ఏమిటి? ఎందుకు? దేనిని సాధించాలి? సిద్ధమై ముక్తి ఉన్నది. ఇది నిత్య సిద్ధముక్తి. బంధమే లేదు. బంధం లేదు కనుక ముక్తి లేదు. పాము ఎప్పుడూ లేదు, త్రాడే ఉన్న వస్తువు. పాముగా తోచిన మాట వాస్తవమే, కానీ త్రాడును చూస్తున్నాం. ఇంకా పాముకు ఎక్కడ ఉంది? మెడలో హారం ఉంది, పోయిందనుకున్నాం. చేతితో తడివి చూస్తే ఉంది, ఎక్కడికి పోలేదు. పోయిన హారం దొరికిందనుకున్నాం. మన అనుభవాన్ని మనకు గుర్తు చేశారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. మనకు ముక్తి లభించే ఉందని చెప్పారు. దేహాత్మ భావన నిజంగా మనకు లేదు. నా దేహం అంటున్నామా లేదా? దేహం నాకు దృశ్యంగా ఉందా లేదా? దృశ్యంగా ఉన్న దేహం ద్రష్ట అయిన నేను అవుతుందా? ఇది వాదన, ఇది చేసే బోధన. ఇదే రమణ బోధ సారం అని చెబుతుంటారు. అయితే ఇందులో ఒక భ్రాంతి ఉంది. మనకు స్వస్వరూప దర్శనం అయి ఉంది అని చెప్పినప్పుడు, దర్శనం అంటే అర్థం మానసిక దర్శనమే, మనస్సులోని భావనయే. ఇది వృత్తి రూపము. మనస్సే మిథ్య. మనసు స్వరూపము మరువక ఎరుగా మనమనునది లేదు అని భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పి ఉన్నారు. అది మరచిపోరాదు. మిథ్య అయిన మనస్సులో భావన మిథ్యాభావనయే అవుతుందని చెప్పక తప్పదు. మనస్సు మిథ్యయే, కానీ మనస్సులోని భావన సత్యమవుతుందా? మిథ్యాభావన అనుభవం అవుతుందా? పాము మిథ్యాస్వరూపం. ఆ పాము నేను పామును కాదు, నేను త్రాడును అని అనుకున్నంత మాత్రాన త్రాడు అయి కూర్చుంటుందా? తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ పాము పాముగానే ఉంటూ నేను పాముని కాదు త్రాడును అంటే సరిపోతుందా? తన మిథ్యా స్వరూపాన్ని విడనాడకుండా, అనగా పాము నశించకుండా పాము త్రాడు అవుతుందా? పాము నేను, పామును కాదు త్రాడునే అని అనుకోవచ్చు, తప్పు కాదు. కానీ నేను త్రాడును అనే అనుభవం కలగాలంటే అది మార్గమా? నేను త్రాడునని నాకు తెలుసు అని పాము చెప్పిందే అనుకుందాం. ఆ అనుభవం నిలిచి ఉన్న అనుభవమేనా? నిలిస్తే పాము ఉంటుందా? నశించిపోతుంది కదా. అంటే పాము అణగిపోతుంది, అదృశ్యమైపోతుంది. నేను జీవుణ్ణి కాదయ్యా, దేవుణ్ణి అంటూ నా స్వరూపం నిత్యము, శుద్ధము, బుద్ధము, ముక్తము, నిరంజనము, అద్వయము, సచ్చిదానందము ఇత్యాదిగా గల విధేయ గుణములతో పాజిటివ్ క్వాలిటీస్ కానీ, లేదా నా స్వరూపము అస్థూలము, అణువు, ఆహ్రస్వము, అగ్రాహ్యము, అశబ్దము, అఖండము ఇత్యాదిగా గల నిషేధ్య గుణములతో నెగటివ్ క్వాలిటీస్ కానీ వర్ణించి చెప్పుకున్నంత మాత్రాన జీవుడు ఆత్మ అయిపోతాడా? బ్రహ్మమైపోతాడా? ఈ మాటలన్నీ వాచో విజృంభణ మాత్రములుగా మిగిలిపోతాయి. జీవత్వము నశిస్తేనే కదా జీవుడు ఆత్మగా మిగిలేది, బ్రహ్మముగా నిలిచేది. అంతఃకరణము అలాగే ఉన్నది. అంతఃకరణ ధర్మాలైన శోకమోహాలు, రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు ఇత్యాది సర్వవాసనలు ఉన్నట్లుగానే ఉన్నాయి. నేను దేహమును కాదు, మనస్సు కాదు కనుక నాకు ఈ శరీర వ్యాపారములతో, మనోవికారములతో ఎట్టి సంబంధము లేదు అని వీరోచితంగా ప్రకటించినంతనే అవి లేకుండా పోతాయా? అలా పోయిన వాళ్ళు లేరా అంటే ఉండవచ్చును. 100-1 ఒక్కరు పక్వచిత్తులైన వాళ్ళు, భగవదవతారమూర్తులైన వాళ్ళు. ఉదాహరణ భగవాన్ శ్రీ రమణ మహర్షి ఉన్నారు, రామకృష్ణ పరమహంస ఉన్నారు. కానీ అహంకారం అహంకారంగానే ఉంటూ, జీవత్వం జీవత్వంగానే ఉంటూ, శరీర మనోబుద్ధుల రూపంతో సలిపే వ్యాపారాలన్నీ
యథాక్రమంగా ఆసక్తితో అహంకార మమకారాలతో సాగిస్తూ నేను ఆత్మనే, నాకు ఇవేవి అంటవు అనగానే అంటకుండా పోతాయా? ఇదంతా ఇతరులకు బోధించేందుకు పనికి వస్తుంది. పరోపదేశ సమయే పండితాః సకలాః జనాః. ఇతరులుగానే కనిపిస్తుంటే జీవభావంగానే నిలదొక్కుని ఉంటే అంతా ఏకంగా అనుభవంలోనికి వచ్చే అద్వైత స్థితి ఎలా ప్రాప్తమవుతుంది? సర్పముగా ఉన్నంత వరకు రజ్జుస్వరూపం ఎలా ప్రకటమవుతుంది? ఆత్మానుభవం లేని ఇలాంటి మాటలనే వాచో వేదాంతమని, శుష్క వేదాంతమని, మెట్ట వేదాంతమని, విశ్రాంత్యాసన విచారణీయ వేదాంతమని, ఆర్మ్ చైర్ ఫిలాసఫీ అని అంటారు. అద్వైతులమని చెప్పుకునేటువంటి అద్వైతులని చెప్పుకునే వారిలో చాలామంది ఇలాంటి వారే. రమణ తత్వ సాధకులమని చెప్పుకునే వారిలో కూడా ఇలాంటి వారు అక్కడక్కడ ఉండటం విచిత్రం. నాకు జీవభావం లేదు అని ఏ వ్యక్తి అయితే చెబుతున్నాడో ఆ వ్యక్తికి జీవభావం ఉన్నదని కనిపిస్తూనే ఉన్నది స్పష్టంగా, అద్దంలోలాగా. జీవభావం లేకపోతే ఆ జీవభావం లేదని చెప్పేవాడెవడు? చెప్పేవాడు, చెప్పబడే విషయం ఈ త్రిపుటి. అది జీవత్వమే, బ్రహ్మత్వమా? అయితే ఇంకా నన్నేమీ చేయమంటావు? విషయం తెలిసింది. నా సంగతి నాకు పూర్తిగా అవగతమై ఉంది. నేను నిత్యముక్తుణ్ణి. నా స్వానుభవం ఇది. ఇంకేం కావాలి? శరీర మనోబుద్ధులతో తాదాత్మ్యం నాకు నిజంగా లేదు. వాటి మానాన అవి పనిచేస్తున్నాయి, నేను చేయటం లేదు. ఈ సంగతి నాకు తెలిసింది. ఇప్పుడు నా అనుభవం నాకు తెలిసింది. రమణ భగవంతుని బోధ ఇది. ఇంకా ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తే ఏం చెప్పాలి? యుధిష్ఠిరుడు దృష్టాంతం ఒకటి ఉంది, కల్పితమే. పాండవులు కౌరవులు బాల్యంలో ద్రోణుని వద్ద విద్యాభ్యాసం చేశారు. ద్రోణుడు అందరికీ ఒకే పాఠం చెప్పి మన్నాడు అప్పచెప్పమన్నాడు. సత్యం వద ధర్మంచర, ఇదే ఆ పాఠం. 2 వాక్యాలు, 4 మాటలు. మన్నాడు అందరూ గడగడ అప్పచెప్పారు. యుధిష్ఠిరుడు చెప్పలేదు. ద్రోణాచార్యుల వారు అడిగితే సగమే వచ్చింది, రేపు చెబుతాను అన్నాడు. ఇలాంటి రేపులు కొన్ని గడిచిన తర్వాత ద్రోణుడు గద్దించి అడిగితే యుధిష్ఠిరుని జవాబు ఇలా ఉంది: ఆచార్య, నేను మేల్కొని ఉన్నప్పుడు సత్యమే పలుకుతున్నాను, కానీ స్వప్నంలో కూడా సత్యమే పలుకుతున్నానన్న నమ్మకం కలగటం లేదు. అందువల్ల అప్పగించలేకపోయినాను. పాఠం రావటం అంటే అది. చిలక పలుకులలాగా వేదాంత వాక్యాలు వల్లించినంత మాత్రాన, రమణ బోధలన్నీ బాగా అర్థమైనంత మాత్రాన, వాటిని గురించి ప్రసంగాలు చేసినంత మాత్రాన, గ్రంథాలు వ్రాసినంత మాత్రాన వేదాంతం వంటబట్టినట్లు కాదు, అద్వైత సిద్ధి కలిగినట్లు కాదు. వాచో వేదాంతం అనుష్ఠాన అద్వైత సిద్ధి కలిగినట్లు కాదు. వాచో వేదాంతం అనుష్ఠాన అద్వైత సిద్ధి కలిగినట్లు కాదు. వాచో వేదాంతం అనుష్ఠాన వేదాంతం కావాలి. అనుష్ఠాన వేదాంతం కావాలి. వాచో వేదాంతం అనుష్ఠాన వేదాంతం కావాలి. మస్తిష్కంలో ఉన్న విషయం హృదయానికి హత్తుకొని స్థిరపడాలి. మస్తిష్కంలో ఉన్న విషయం హృదయానికి హత్తుకొని స్థిరపడాలి. ఆలోచన అనుభవంగా మారాలి. దుఃఖ నివృత్తి కావాలి. ఆనంద స్వరూపమై నిలవాలి. ఆనంద స్వరూపమై నిలవాలి. ఆనంద స్వరూపమై నిలవాలి. ఒక విషయం మాత్రం సత్యం, మనకు దేహాత్మ భావన లేదనే మాట సత్యం. కానీ అది మనకు నిత్య స్ఫురణలో ఉండటం లేదు. మనకు ప్రతి క్షణము మరపు ఆవహిస్తోంది. మాయ ఇదే. మరపు ఆవహిస్తోంది మాయ ఇదే. మన నిజస్థితిని మరచిపోయిన మనం వ్యవహరిస్తున్నాం. ఆవేశాలతో, రాగద్వేషాలతో ఆశాపాశ బద్ధులమై జీవిస్తున్నాం. అనేక వాసనలు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. శాస్త్రవాసన, లోకవాసన, దేహవాసన, భోగవాసన, విషయవాసన, విపరీత వాసన, భేదవాసన, చివరికి అద్వైత వాసన.
ఇలా ఎన్నో ఉన్నవి ఉన్నట్లుగా ఉండనే ఉన్నాయి. అన్నింటినీ కలిపి జీవభావన అనవచ్చు. ఇక ఆత్మభావన ఇక్కడ మరచిపోతున్నాము. అహంకారానికి బద్ధనమైపోతున్నాము. ఆత్మస్థితిలో ఉన్నామని భ్రమిస్తున్నాము. ఈ భ్రాంతి నివారణకు మనం నిధిధ్యాసన అను అభ్యాసం చేయవలసి ఉంది. శ్రవణ మననాలకే పరిమితమైపోయి ఉన్న మన సాధన నిధిధ్యాసనం ద్వారా ముందుకు సాగాలి. నిధిధ్యాసనం అంటే మనస్సు తన లోతును లోతున మునగటం. లోతైన బావిలో నీట మునిగినట్లు వాక్ ప్రాణములను బంధించి మనస్సు తనలో తాను మునిగి నేనెవడను అనే విచారణ చెయ్యాలి. ముత్యములను వెదగేందుకు నడుముకు రాళ్లను కట్టుకుని సముద్రపు లోతుల్లోకి దిగినట్లు మనస్సు యొక్క లోతుల్లోకి పోవాలి. లోతుల్లోకి పోవాలి. ఉప్పు బొమ్మ దృష్టాంతం ఉంది. ఉప్పు బొమ్మ ఒకటి సముద్రపు లోతుకు కనుగొందామని సముద్రంలో మునిగి క్రిందకు పోతోంది. పోతూ ఉప్పు కరిగిపోతోంది. చివరికి చిటికెడు ఉప్పుగా మారి నాకు తెలిసిందే నేనెవరో అని అంటూనే అది కూడా కరిగి నీరై సముద్రంలో కలిసిపోయింది. సముద్రంగా మారిపోయింది. తన అస్తిత్వాన్ని కోల్పోయి అపార సాగర జలాలతో తాదాత్మ్యం చెందింది. ఉప్పు బొమ్మగా మిగిలి లేదు కనుక నేను సముద్రాన్ని అని కానీ, నేను సముద్రపు లోతులను కనుగొన్నానని కానీ, సముద్రం యొక్క లక్షణాలు ఇవి అని కానీ చెప్పడానికి నేను అని ఏదీ లేదు. ఉప్పు బొమ్మ సముద్రం అయిపోయింది. నేను తాను అయ్యింది. నిధిధ్యాసనం అనేది ఇలా ఉంటుంది. నిధిధ్యాసనం అంటే స్వరూపస్థితి అని భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పారు. స్వరూపే సంస్థితి తస్మాత్ నిధిధ్యాసనం ఉచ్యతే. స్వరూపే సంస్థితి తస్మాత్ నిధిధ్యాసనం ఉచ్యతే. స్వస్వరూపానుభవమే నిధిధ్యాసనము అని భగవాన్ శ్రీ రమణ మహర్షి చేసిన బోధనం శ్రీ కపాలి శాస్త్రి వ్యాఖ్యానిస్తూ చెప్పిన మాట రమణతత్వ సాధకులకు అత్యంత ముఖ్యమైనది, మార్గదర్శకమైనది. ఆయన ఇలా చెప్పారు. నిధిధ్యాసనం అంటే స్వరూపస్థితి, ఆత్మదర్శనం. సాధకుడైన వాడు సాక్షాత్కరింపజేసుకోవలసిందే ఆత్మను, అనగా తన్ను తాను సాక్షాత్కరింపజేసుకోవాలి. ఇక్కడ నేనే ద్రష్ట, నేనే దృశ్యము, నేనే దృష్టి, దృగ్దృశ్యములు రెండూ నేనే కావటం కుదరదు కనుక నన్ను నేనే దృశ్యమనర్చుకున్న క్షణంలో నేను ద్రష్టగాను కాక, దృశ్యముగాను కాక, దృష్టిగా మిగిలి తాను జ్ఞానస్వరూపకంగా నిలుస్తాను. నేనుగా, తానుగా, ఎరుకకు అభిన్నమైన ఉనికిగా ఉంటాను. చిద్రూపంగా సద్రూపంగా ఉంటాను. ఇలా నిధిధ్యాసన రూపంగా ఉంటుంది. ఆత్మదర్శనేచ్ఛ ఆత్మదర్శనంగా ఉంటుంది. ఇక్కడ ఆత్మదర్శనము అనే పదం వివరణ కోరుతుంది. ఉదాహరణకు, నేను జగత్తును చూస్తున్నాను. నేను ద్రష్ట, జగత్తు దృశ్యము. దృశ్యము ద్రష్ట ఒకటి కాదు కనుక నాకంటే జగత్తు భిన్నము. ఇది స్పష్టమే. నేను నా శరీరము మనోబుద్ధులను, నిద్రలో నా అజ్ఞానాన్ని చూస్తున్నాను. నేను ద్రష్టను, అవి దృశ్యములు. దృశ్యములు ద్రష్ట ఒకటి కాదు కనుక నా శరీర మనోబుద్ధులు, నా అజ్ఞానము నేను కాదు, అవి నాకు భిన్నములు. ఇవి స్పష్టమే. అలాగే నేను నన్ను అవస్థాత్రయ సాక్షిగా, పంచకోశ వ్యతిరిక్తునిగా, శరీరత్రయ విలక్షణునిగా, దేశగత కాలగత వస్తుగత పరిచ్ఛేద శూన్యునిగా, సజాతీయ విజాతీయ స్వగత భేదరహితునిగా, సచ్చిదానంద రూపునిగా చూస్తున్నాను. ఇవి అన్నీ ఆత్మ లక్షణాలు, అనగా ఆత్మను, నన్ను నేను చూస్తున్నాను. ఆత్మ నాకు దృశ్యముగా ఉన్నది. దృశ్యము ద్రష్ట ఒకటి కాదు. చూస్తే, చూడబడితే అది దృశ్యము, చూసేవాడు ద్రష్ట. మళ్ళీ అవి ఒకటి కాదు కనుక పై లక్షణాలన్నీ గల ఆత్మ నేను కాదు. నేను అహం ప్రత్యయము గల జీవుడనే, సాక్షిత్వము అనే లక్షణం గల మనస్సునే. ఆత్మ నాకు భిన్నము. ఇది స్పష్టముగానే ఉన్నది. ఆత్మదర్శనము అంటే ఆత్మను మనస్సుతో చూడటం కాదు,
ఇది పాము, నేను త్రాడును చూస్తున్నాను అని చెప్పినట్లుగా ఉంటుంది. ఒక బిచ్చగాడు రాజును చూశాడు. రాజును చూచిన మాత్రం చేతనే రాజుకున్న సింహాసనం, రాజలాంఛనాలైన ఛత్ర చామరాదులు, అధికారాలు, హంగులు, రాజు పాలించే రాజ్యము అన్నింటినీ దర్శించినంత మాత్రం చేతనే అతడు రాజు అయిపోతాడా? తన భిక్షుక రూపాన్ని పరిత్యజించి రాజసింహాసనాన్ని అధిష్ఠించి అధికారాన్ని వినియోగించినప్పుడు మాత్రమే రాజు అవుతాడు. లేకపోతే రాజద్వారం దగ్గరే రాజభటులచే కావలసి వస్తుంది. అలాగే ఆత్మస్వరూపానికి సాక్షిగా ఉన్న నేను మిథ్యాస్వరూపమైన నా సాక్షిత్వాన్ని అనగా అహం ప్రత్యయాన్ని వీడకపోతే ఆత్మదర్శనం నిజమైన అర్థంలో కానట్లే. నేను అనుకుంటున్న ఈ అహం ప్రత్యయం, ఈ సాక్షిత్వం మిథ్య అని, ఇది నశిస్తే ఆత్మదర్శనం లభిస్తుందని చెప్పడానికి స్వప్న దృష్టాంతం కూడా ఉపయోగిస్తుంది. స్వప్నంలో నేను ఎన్నో వ్యవహారాలు నడిపాను, మేల్కొన్న పిదప నేను కలలో ఎన్నో ప్రదేశాలకు వెళ్ళాను అని చెబుతాను. స్వప్న ద్రష్టతో తాదాత్మ్యం చెంది స్వప్నద్రష్టనైన నేనే జాగ్రద్రష్టను కూడా. స్వప్నంలో నా ద్రష్టృత్వం మిథ్యారూపమే, ఇది నాకు తెలిసిన విషయమే. స్వప్నంలోని మిథ్యా ద్రష్టృత్వాన్ని నేను వీడగానే జాగ్రద్రష్టగా మిగిలి ఉంటాను. జాగ్రద్రష్టగా కూడా నాది మిథ్యాస్వరూపమే. ద్రష్టత్వమే మిథ్య, చూడటమే, చూపు తీసిపారేయాలి. ద్రష్టత్వమే మిథ్య, దృశ్యం ఉంటేనే ద్రష్ట. దృశ్య విలయమైతే ద్రష్ట ఎక్కడ? ద్రష్ట అయిన నేను మిథ్యారూపమా అనగా ద్రష్టత్వాన్ని విడితే ఆత్మగా నిలిచి ఉంటాను. రావణ స్పర్శగల సీత అగ్నిప్రవేశం చేయనిదే రామునిలో ఐక్యం కాలేదు. చిత్తము తనదు చిత్వమెరుగుట కొరకు దృశ్యములు చేరక ఆ విధంగా తన చిత్తస్వరూపాన్ని త్యజించవలసి ఉంటుంది. దృశ్యములు చేరక ఉండాలంటే ఆత్మస్వరూపాన్ని దృశ్యంగా చేసుకోకుండా ఉండాలి. అప్పుడు మనస్సు లేకుండా పోతుంది. అవస్థాత్రయ సాక్షి ఇత్యాది లక్షణాలతో పేర్కొనబడి దృశ్యమై ఉన్న ఆత్మ దృశ్యముగా ఉండదు. దృశ్య విలయము అయినప్పుడు స్వరూప స్థితి సిద్ధిస్తుంది. అహం బ్రహ్మాస్మి అని, బ్రహ్మైవాహం అని చెప్పేది నేను, అంటే అహం ప్రత్యయము గల జీవుడు. ఈ నేను మిథ్యా నేను, ఆత్మను అసలు నేను అని పేర్కొంటే ఈ అసలు నేను తాను ఉన్నానని కానీ లేనని కానీ, తాను ప్రకాశిస్తున్నానని కానీ ప్రకాశించడం లేదని కానీ, తాను ఆనంద రూపుడును అని కానీ కానని కానీ చెప్పదు. ఆత్మ తనను తాను తెలుసుకొనడం అనేది ఉండదు. తన్నెరుంగుట అంటే తానుగా ఉండటమే. వ్రేలు అన్నింటినీ తాకినా తనను తాను తాకని విధంగా, కత్తి అన్నింటినీ కోసినా తన్ను తాను కోసుకోని విధంగా, కన్ను అన్నింటినీ చూచినా తన్ను తాను చూడని విధంగా నేను నన్ను చూడను. నేను నేనుగా ఉంటాను, తానుగా ఉంటాను. ఆత్మదర్శనం అంటే తనను దృశ్యమునర్చుకొని ఆత్మ లక్షణాల్ని స్మరించటం కాదు, అది అద్వైత వాసన అవుతుంది. ఆత్మనిష్ట అంటే నేను లేకుండా పోవాలి, మనస్సు నశించాలి. మనస్సు నశించటమే ఆత్మదర్శనం, పాము నశించటమే త్రాడు సాక్షాత్కరించటం, రావణుడు మరణించటమే రామ సాక్షాత్కారము. ఇందుకు సమస్త విషయ ప్రతీతి విస్మృతి అవసరం. ఇది అనుభూత విషయ స్మరణ విస్మృతి మాత్రమే కాదు, అనుభూత విషయ స్మరణ విస్మృతి కూడా. అనగా అనుభవంలో లేని ఆత్మ లక్షణాలను గురించిన విస్మృతి కూడా. తత్వమసి అనే బోధకు అర్థం నేను తానుగా నిలుచుటయే కానీ నేను ఇది లేక నేను ఇది కాదు అంటూ ఇతి అనో నేతి అనో చర్చించటం స్మరించటం కాదు. నన్ను నేను ఎరుగుదును అని చెప్పేవాడికి, నన్ను నేను ఎరుగను అని చెప్పేవాడికి వలనే తనను గురించి తెలియదనే చెప్పవలసి ఉంటుంది. బహిర్విషయాలను చూచేటప్పుడు
మనస్సుకు రెండు దశలు ఉంటాయి. ఒకటి అన్య విషయాల నుండి మనస్సు యొక్క దృష్టి వై దొలగుట. ఒకటి అన్య విషయాల నుండి మనస్సు యొక్క దృష్టి వైదొలగుట. రెండు చూచే విషయం పైన దృష్టి నిలుచుట. మనస్సు లోనికి మరలి తన్ను తాను చూచేందుకు ఈ రెండు దశలు అవసరం లేదు. బాహ్య విషయము నుండి వైదొలిగితే చాలును. సమస్త స్మరణ విస్మృతి మాత్రం చేత సర్వ సంకల్ప నాశమై ఆత్మదర్శనమవుతుంది. స్మరణమే సంకల్పము, స్మరణ రాహిత్యమే పరమానందము. సమస్త విషయాల నుండి మనస్సు వైదొలగేందుకు మార్గం నేనెవడను అని తన్ను తాను ప్రశ్నించుకోవటం. తన్ను తాను ప్రశ్నించుకున్న క్షణంలో మనస్సులోనికి మరలి హృదయమును చేరి అందే లయమైపోతుంది, నశించిపోతుంది. ఆత్మగా మిగులుతుంది. తన్ను తాను వెతకి మునుగు మనస్సు చేత హృదయమును చేరి ఆత్మనిష్ఠుడవు కమ్ము అన్న భగవాన్ శ్రీ రమణ మహర్షుల ఉపదేశామృతము యొక్క వివరణ ఇలా చేయబడింది. నేను అహంవృత్తికి నేను తలపుకు మూలమైన వాడను, శరీరాదుల కంటే విలక్షణమైన వాడను అనడి చిత్తవృత్తి ద్వారా నేనెవడను అని విచారణ చేసి సదా హృదయ కుహరమునందు అహం అహం నేను నేను అని భాషించే ఆత్మస్ఫురణమును ఎరుగుట ఆంతరశ్రవణము. ఇదే పరమార్థ శ్రవణము. దీనివలన జ్ఞానోదయం అవుతుంది. ఈ ఆత్మస్ఫురణము నందు నిలకడ కలిగి ఉండుటకు నేను యొక్క వాస్తవ స్వరూపాన్ని స్వభావాన్ని రూఢుపరుచుకుంటకు చేయు స్వస్వరూప విచారణ అనేది ఉపాసనము ఆంతరమననము. దీనివలన జ్ఞానము కనుమరుగైపోకుండా ఉంటుంది. గాలి తగలకుండా కట్టిన తెర దీపజ్వాలను ఆరిపోకుండా కాపాడినట్టు ఇతర ఆలోచనలను శుద్ధ జ్ఞానమును కప్పి ముంచి వేయకుండా ఇది దోహదం చేస్తుంది. ప్రతి సందర్భమునందును ఆచరణాత్మకముగా అన్వయించుకొనుచు పొందుపరుచుకొనుచు తానుగా నిల్చడి స్వరూప స్థితియే స్వాత్మనిష్టయే నిధిధ్యాసనము. దీనివలన జ్ఞానజ్వాల ఉజ్వలమై ప్రకాశిస్తుంది. సంశయ విపర్యములు మూలక్షేదం జరుగుతుంది. ఆధార గ్రంథములు ఉపదేశసారము, ఉన్నది 40, రమణ గీత, కపాలి వ్యాఖ్యతో, రమణ సంభాషణములు, వేదాంత పంచదశి, అద్వైత బోధ దీపిక, బృహదారణ్యకోపనిషత్తు, బ్రహ్మసూత్ర, శంకర భాష్యములు. ఇట్లు శ్రీ దోనేపూడి వెంకయ్య మా తండ్రి గారు ఈ యొక్క రమణ నిధిధ్యాసనాన్ని రచన చేశారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ.